థ్యాంక్ యూ సో మచ్ సార్. బాగా చాలా ఒత్తిడిలో చాలా ప్రెషర్లో ఉండుంటారు కదా. ఒత్తిడంతా దిగిపోయిందండి. కాపీలన్నీ పంపించేసాము, సినిమా చూసుకున్నాము, సంతోషంగా ఉన్నాము, మీతో మాట్లాడుతున్నాం. అంతేనా? అవును. వెరీ గ్లాడ్ అండి, వెరీ గ్లాడ్. సినిమా రిలీజ్ ముందు ఇలాంటి రిలీఫ్లో ఉండడం అన్నది చాలా రేర్గా జరిగే ఒక ఈవెంట్. అంటే పక్క ప్రణాళికతో ఉన్నాము, అట్ ద సేమ్ టైమ్ రాయటం దగ్గర నుంచి రిలీజ్ దాకా. సో ఐఎమ్ గ్లాడ్ అండ్ వీఆర్ హ్యాపీ. ఎస్ ఎస్. అంటే మీరు మీ సినిమాలన్నీ కూడా ప్రతి సినిమా ఒక డిఫరెంట్ ఇమోషన్ క్యారీ చేసేయండి అన్ని సినిమాలు కూడా. అవును సార్. అంటే ఎవరు కూడా డేరింగ్గా బయటకు వచ్చి క్రిష్ చెత్తగా తీసాడని అనే ధైర్యాన్ని మీరు ఎవరికి ఇవ్వలేదు సార్. అంత ధైర్యం ఎవరు చేయలేకపోయారు. ఇప్పుడు ఈ రచయితగా ఇందాక నేను చెప్పినట్టుగా మీరు కూడా కథా రచయితగా మీరు మీ పాటలు మీరు పడుతుంటారు కాబట్టి అందులో ఘాటీ సినిమాకి సంబంధించినంత వరకు మీ ప్రత్యేకమైన అనుభవం ఏంటండి రచయితగా? ఘాటీలని కథలోకి తీసుకురావటం. చింతకింది శ్రీనివాసరావు గారు ఈ కథ చెప్పారండి. మన తూర్పు కనుమల్లో ఆంధ్ర ఒరిస్సా బోర్డర్లో ఈ ఘాట్లలో ఘాటీలు ఉంటారు. వాళ్ళు ఒక్కొక్కళ్ళు 100 నుంచి 150 కేజీ వరకు సరుకులు మోస్తూ ఉంటారు. వీళ్ళకి తీవ్రమైన భావోద్వేగాలు ఉంటాయండి. వీళ్ళకి చాలా పెద్ద పోరాటాలు ఉన్నాయి. బయటికి చాలా చిన్నగా కనిపిస్తున్న జనాలండి. యాక్చువల్ గట్టి మనుషులు, గట్టి మనస్తత్వాలు అన్నమాట. వీటన్నిటిని రంగరించి ఆయన ఒక కథ చెప్పారు. దీన్ని తెర మీద తీసుకురావటం అనేదే చాలా ఎక్సైటింగ్ ప్రక్రియ అండి. ఎందుకంటే చాలా కొత్త ప్రపంచం అది. మనం ఇంతవరకు ఎప్పుడు చూడని క్యారెక్టర్స్, చూడని జీవన విధానం అండి. యాక్చువల్గా వాళ్ళ డైలీ లైఫ్స్ అన్నమాట. వీటన్నిటిని తెరకెక్కించడం అనేది పెద్ద, అది ముందు రాయటం, స్క్రిప్ట్ ఫార్మాట్లో తీసుకొచ్చుకోవటం, దాన్ని అఫ్కోర్స్ వీ వాంట్ టు డూ ఏ నైస్ హ్యూజ్ యాక్షన్ ఫిల్మ్ విత్ అనుష్క శెట్టి గారండి. ఈ కథ దొరకటం, దాన్ని కూర్చటం, మీ దాకా తీసుకురావటం అనేది ప్రతిదీ కూడా ఒక ఎక్సైటింగ్ అండ్ వెరీ అడ్వెంచరస్ ప్రక్రియ అండి. ఓకే. అంటే కథగా మనం మాట్లాడుకుంటే వాతావరణాన్నే మీరు ఎక్కువ నమ్మారు. కథ జరిగిన వాతావరణాన్ని ఎక్కువ నమ్మారు కథ కన్నా. లేదు, కథే అండి అది. ఈ కథ నేను మొన్న కూడా అన్నాను, అది చాలా సహజంగా ఉందండి. యాక్చువల్ వెరీ న్యాచురల్, రియల్, రా, రూటెడ్, పచ్చిగా ఉంది. యాక్చువల్గా ఎవరు చెప్పకుండా ఉంది. ఎప్పుడెప్పుడు పేలదాం, ఎప్పుడెప్పుడు తన కథ చదువుదామని ఒక వాల్కంలాగా పేరడానికి సిద్ధంగా ఉన్న కథ అండి. సో ఒక మనిషి కథ ఉంటుంది, ఒక సమాజం కథ ఉంటుంది, దాంతోపాటు ఇది సబ్ ప్లాట్ అండి. మనం ఈ కథలో ఇది ఉంటూ, ఎందుకంటే అది జరుగుతుంది కాబట్టి అది కూడా ఉంటుంది. దాంతోపాటు అనేకమైన విషయాలు ఉంటాయండి. మీరు అది ఈ శుక్రవారం చూడబోతున్నారండి. అదే అంటే మీరు చేసిన సినిమాలన్నీ చూశాను సార్. వందే కృష్ణం, జగద్గురు కానీ, వేదం కానీ, అన్ని సినిమాలు నేను తరోగా ఎంజాయ్ చేశాను. ఎందుకంటే దానికి ఒక ఫ్రేమ్ ఉంది, ఆ ఫ్రేమ్ లోనే ఆ కథ జరుగుతున్నది. అది ఎటు పారిపోదు, మీ చేతిలోనే ఆఖరి వరకు పట్టుకుని చెప్తారు కథ. మీరు ఊరికే స్క్రీన్ వెర్షన్ ఉంటుంది అనుకోండి. కానీ ఒరిజినల్ స్క్రీన్ నెరేషన్కి వచ్చినప్పటికి ఏమవుతుందంటే సార్, ప్రతి సినిమాలోని సబ్ ప్లాట్ ఏదున్నా ఇంటర్మిటెంట్గా వచ్చే ప్లాట్స్ అక్కడక్కడ వచ్చినా కూడా ఫైనల్గా వచ్చేసరికి ఒక ఫైట్ అగెన్స్ట్ ఎస్టాబ్లిష్మెంట్, ఒక విలను, వాడి మీద తిరగబడ్డం, ఇదేగా తప్పనిసరిగా ఉండాల్సిన వ్యవహారం అంతా ఉంటుందండి. దాన్ని మనం ఇంకెంత అందంగా చెబుతాం. ఇప్పుడు మనిషి శరీరం అంతా ఉంటుంది, దానికి ఎలాంటి బట్టలు దొరుకుతాం, దాన్ని ఎలా కాపాడుకుంటాం, దానికి ఎలా వస్తాం అన్నీ ఉంటాయి కదండి. ఇది కూడా కనీస శరీరం అనేది కావాలండి మన కథ. ఒక కథా వస్తువు తీసుకున్నప్పుడు కనీసం ఉండాలండి. ఆ కనీసం ఉంటూ దాని చుట్టూ ఏం చెప్పగలమో అది చెప్పడానికి నేను ట్రై చేస్తాను. అదే అంటే తప్పదంటారా? కాదండి, అది వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమ్మాయి అబ్బాయి ఉన్నారు, ఒక కథ చెప్తున్నాం, అందులో ప్రేమ అనేది వస్తుంది. అరే ప్రతి సినిమాలో ప్రేమ ఉందని చెప్పలేం కదండి. అదేవిధంగా ఇది అవసరం అన్నమాట. అది అంటే నిజంగా జరుగుతున్నాయి చెప్పినప్పుడు అవి చూపించాల్సి వచ్చింది. అయ్యో వేరే సినిమాలో చూపించకూడదు అనకూడదు. బట్ దాన్ని ఎలా కొత్తగా చూపిస్తున్నాం, దానిలో ఎవరు టచ్ చేయని ఎలా చేస్తున్నాం అనేది కూడా చూడాలండి. గమ్యం సినిమా ఉంది, అంతమంది అనేకమైన ఉన్నాయి అలాంటి కథలు, చాలా వచ్చింది. నేను నా పందాలో చెప్పడం జరిగిందండి. అందులో ఏమైనా మీరు చూడండి, అందులో చిన్న ఫ్యాక్షన్ గురించి ఒక టచ్ ఉంటుంది, ఒక ఐటమ్ సాంగ్ ఉంటుంది, ఒక ఫైట్ ఉంటుంది, ఒక అడవిలో జరిగే కొన్ని ఉంటాయి. అవన్నీ కూడా నా పందాలో కొత్తగా చూపించడానికి ట్రై చేస్తామండి. సర్వం బాణశిష్టం అన్నారండి, అన్ని చెప్పబడినవి. మనం దాన్ని కొత్తగా ఎలా చెప్దామని చూసుకుంటామండి. అంటే మీ దగ్గర నుంచి కొత్తదనాన్ని జనాలు 100% క్రిష్ సినిమా అనగానే ఒక చిన్న లవ్ ఉంటుందండి, తెలియని ఒక లవ్ ఉంటుంది. సినిమాని ప్రేమించే వాళ్ళతో పాటు క్రిష్ సినిమాకి చిన్న
లవ్ యాడ్ అవుతుంది. ప్రపంచం ఉందండి ఇందులో, కొత్త ప్రపంచం, కొత్త వ్యక్తులు, కొత్త క్యారెక్టర్స్. అవి రాగానే కొత్త భావోద్వేగాలు ఉంటాయండి, ఒక కొత్త డ్రామా ఉంటుంది. ప్రతి ఒక్కరిది ఒకేలాగా ఉండదండి. అది కొత్త సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఉంటుందండి. మనం ట్రై చేసేది అదండి యాక్చువల్. అంతేలేండి. అంటే తర్వాత అనుష్క గారిని మీరు ఈ మెయిన్ ప్రొటగనిస్ట్ క్యారెక్టర్ కదా. అవునండి, అనుష్క గారిది సినిమా. అవునండి. ఆవిడ రిపీటెడ్ గా ఆ కైండ్ ఆఫ్ ఫైటింగ్ క్యారెక్టర్స్ లోని రిప్రైజ్ చేయడం అన్నది, దాన్ని ఎంతవరకు మీరు సమర్థిస్తారు సార్? అంటే మనకి నేను చేసిన సినిమాల్లో ఆమెతోటి సరోజ క్యారెక్టర్ చేశానండి మన వేదం సినిమాలో. అదొక సెటప్. అరుంధతి తను చేసింది, దేవసేనగా చేసింది. ఓకే, దెన్ భాగ్మతి చేసింది. తన విగ్రహానికి కావచ్చు, తనకున్న గ్రేస్కి కావచ్చు, యాటిట్యూడ్కి కావచ్చు, అన్నిటికి మించి తనకున్న సూపర్ స్టార్డమ్ కావచ్చు. అందుకని ఇది పడుతుంది. ఇదే ప్రశ్న మనం చాలా మంది మేల్ హీరోస్ని అడగం, మీరు ప్రతిసారి ఇంత ఫైటింగ్ యాక్షన్ ఓరియంటెడ్ సినిమాలు చేస్తున్నారండి. అనుష్క గారిని మనం ఇప్పుడు ఆమె చూసేసరికి, ఎందుకంటే ఇంకెవరు లేరు అక్కడ, ఎవరు నలుగురు ఉన్నారనుకోండి, నలుగురుంటే మీరు కూడా అడగం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నలుగురుంటే ఒకళ్ళు, ఇప్పుడు నేను కథ చెప్పంగానే మీకు మీరు నాకు ఈ కథ చెప్పారు, కృష్ణ ఘాటి అనే కథ ఉంది నా దగ్గర అన్నది మీరు చెప్పంగానే ఎవరు ఎవరు రాస్తారు అసలు? అనుష్క చేస్తే బాగుంటది, అంతే కదండి. నేను ఈ కథ వినంగా నేను ఈ స్క్రీన్ ప్లే రాసుకోవడానికి ఇది అంటున్నది అనుష్క చేస్తే బాగుంటుంది. బికాస్ దేర్ ఆర్ వెరీ ఫ్యూ ఇన్ ఇండియా who can carry this kind of film and actually character. Exactly అండి. అండ్ లార్జర్ దాన్ లైఫ్. ఇంకొకటి శీలావతి అనే క్యారెక్టర్ అండి, ఇన్నర్ స్ట్రెంత్ చాలా ఉంటుంది ఆ అమ్మాయికి. బయట ఏమో డీప్ వనరబుల్ అమ్మాయి అన్నమాట, మన స్వీటీ కూడా అండి. సో ఇన్నర్ స్ట్రెంత్ ఆమెకి కొండంత ఉంటుందండి, బయటికి తను వనరబుల్ అండి బేసికల్గా. అట్ ద సేమ్ టైం చాలా స్ట్రాంగ్ విల్ పవర్ ఉన్న అవండి, గలగల మాట్లాడుతూ పర్సనల్ గా కూడా చాలా స్ట్రాంగ్ తను. అది ఒక గ్రేట్ క్యారెక్టర్ అండి తను అది. అండ్ గలగల మాట్లాడుతూ ఉంటుంది, అందరి మీద ప్రేమ అండి. మీతో ఎంత చక్కగా ఉంటుందో నాతో అంత భేదమే ఉండదండి. తను ఎంత అద్భుతమైన పర్సనాలిటీ అండి. నేను రాసుకున్న ఈ క్యారెక్టర్ కూడా ఆమెకి ఒక అయస్కాంతం లాగా పర్ఫెక్ట్ గా ఇల్లు ఎత్తుక్కుంటుందండి. ఈ క్యారెక్టర్ కూడా అలాగే అండి, శీలావతి అనే క్యారెక్టర్ కూడా రాసింది అలాగే అండి. ఇంకోటి అన్నిటికీ మీరు చెప్పినట్టు ఈ సినిమాకి కావాల్సినంత బడ్జెట్ ఆమె తీసుకురాగలదండి. ఆమె కాంబినేషన్లో నేను చేస్తాను, కొత్త హీరోయిన్తో కూడా చేయొచ్చు నేను ఇది చేసిన తర్వాత. కానీ అది యాజ్ ఎ ప్రాజెక్ట్ వైజ్ వైబుల్ కాదండి. ఇంత పెద్ద యాక్షన్ సీక్వెన్సెస్ వెళ్ళి తూర్పు కనుమల్లో షూటింగ్ చేయాలి, అనుకున్న విధంగా తెరకెక్కించాలి, డబ్బుతో కూడిన వ్యవహారం అన్నమాట. అది అనుష్క గారితో అయితే కనుక ఒకటి తన సూపర్ స్టార్డమ్ అండ్ ఆడియన్స్ వాంట్ టు సీ హర్ అండి తను. కానీ ఇంతకు ముందు సినిమా మిస్ శెట్టి పొలిశెట్టి సినిమా వాళ్ళు చేశారు, అది హ్యాపీ బ్రీజీ ఫిల్మ్ కదండి అది. ఇది వేరే కంప్లీట్. తను ఈ సినిమాకి ఆ సినిమాకి చాలా వేరియేషన్ చూపించింది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.